అరే అసలు ఈ అట్మాస్ఫియర్కి నువ్వు చేస్తున్న పనికి ఏమన్నా సంబంధం ఉందేంట్రా? నేను నీకు ముందే చెప్పా, ఈ పబ్బులు ఇవన్నీ నాకు సెట్ అవ్వని. నచ్చకపోతే ఇక్కడికి వచ్చి రాసుకుంటావా? ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ రా, ఒకే ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, డిఫరెంట్గా, అందరికీ కాంట్రాస్ట్గా, అలాంటి ఒక క్యారెక్టర్ రావడానికి చూస్తున్నాను. ఈ అట్మాస్ఫియర్ చూడు, అక్కడ కూర్చున్న నిన్ను చూడు, నువ్వు చేస్తున్న పని చూడు, నీకంటే కాంట్రాస్ట్ ఉంటాడేంట్రా? నువ్వు మారవరా. ఫస్ట్ టైం రా పబ్లో శారీ కట్టుకుని వస్తుంది ఒక అమ్మాయి. కాంట్రాస్ట్ ఏంటి? కాంట్రాస్ట్ అని చెప్పాను కదరా, చూడు. వెయిట్, మాట్లాడేది వస్తా. రే ఏం ఆడతావురా? రే 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 హాయ్ అండి. నేనేదో మిమ్మల్ని ట్రై చేయడానికి వచ్చాను అనుకోకండి. మరి ఎందుకు వచ్చారు? యాక్చువల్గా మనుషులందరూ ఎవరికి వాళ్ళు డిఫరెంట్ క్యారెక్టర్స్ అనుకుంటారు, కానీ అందరి లైఫ్ ఒకేలానే ఉంటుంది. కానీ వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ వల్ల కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనిపిస్తుంది అంతే. ఇప్పుడు ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నట్టు? యాక్చువల్గా ఇలాంటి ప్లేసెస్ అన్నీ స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవడానికి ఉంటాయి, కానీ ఇప్పుడు అందరూ వీకెండ్ కోసం వీక్ అంతా ప్లాన్ చేసుకుని ఇక్కడికి వస్తున్నారు. కానీ మీరు మాత్రం ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. యూ హ్యావ్ సంథింగ్ టు సే. మీ ఫ్రస్ట్రేషన్ పోవాలంటే ఇక్కడ కూర్చొని తాగితే సరిపోదు. మీ మాటలు వినడానికి పక్కన ఒక మనిషి కావాలనిపించింది, అందుకే వచ్చాను. సారీ, ఏదో నాకు అలా అనిపించింది. మిమ్మల్ని జడ్జ్ చేయాలని కాదు, ఏమనుకోకండి. అరుణ్, తన పేరు అరుణ్. నా లైఫ్లో నా ఫస్ట్ లవ్. ఇంతకు మీ స్టోరీ ఏంటి? నా పేరు నిత్య, మాది విజయవాడ. నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం, అందుకే నా స్టడీస్ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను. రోజు అమ్మ కాల్ చేసి ఎలా ఉన్నావు అని అడిగేది, అలానే నాన్న కూడా కాల్ చేసి ఇంకా అలానే ఉన్నావా అని అడిగేవాడు. నాకున్న ఒకే ఒక ఫ్రెండ్ భవిత. నేను డిజైన్ చేసిన డ్రెస్సెస్ అన్నీ ఇలా దానికి ట్రయల్స్ వేసి చూపిస్తుంటా. ఇలా నార్మల్గా వెళ్ళిపోతున్న నా లైఫ్లోకి అరుణ్ వచ్చాడు.
ఏంటి బే డోర్ తీయడానికి ఇంతసేపా? ఆంటీ అంకుల్ లేరా? చెప్పా కదా బే, ఊరికి వెళ్ళారని. ఊరెళ్ళారా? స్మోక్ తెచ్చావా? తెచ్చారా? ఏరా ఎగ్జామ్స్ అయిపోయాయా? ఇంకా నువ్వు సి అయిపోయినట్టేనా? లేక ఆ కోచింగ్ ఈ కోచింగ్ అని మళ్ళీ జంపా? గ్రూప్ 1 గ్రూప్ 2 అయిపోయింది, ఇంకొక ఎగ్జామ్ ఉంది. ఈలోపు ఏదన్నా ఆర్టికల్ షిప్ చేయాలి, అంటే ఇంటర్న్లా చేయాలి ఏదైనా ఫర్మ్లో. సైలెంట్గా మాతో పాటు బీటెక్ జాయిన్ అంటే ఈ పాటికి జాబ్ చేస్తూ ఉండేవాడిగా. వాడెవడో ఇంటర్ సెంటర్ బయట సీడీ ఇచ్చాడని అది చూసి సీ అవ్వాలని చదువుతూనే ఉన్నావు. అయిపోయిందా? ఇంక నువ్వు మీ బీటెక్ దేముందిరా, ఎవడైనా పాస్ అయిపోతాడు. నీకు అసలు నాలెడ్జ్ ఉందా? నువ్వు పాస్ అయ్యిల్లా. కానీ సీఏ అలా కాదు, అది పాస్ అవ్వాలంటే ఓ అర్హత ఉండాలి. నీకు చెప్పినా అర్థం కాదులే. ఆంటీ అంకుల్ ఎప్పుడు వస్తారు? వస్తారు నెక్స్ట్ మంత్లో. సర్లే కానీ కోచింగ్ సెంటర్లో ఎవరైనా అమ్మాయి సెట్ అయ్యారా? నువ్వేదో అనుకుంటున్నావు కానీ అక్కడ చదవడానికే టైం ఉండదు. ఇంక అమ్మాయిలు కూడానా? సీఏ గురించి అలా తెలుసుకోవాలి నాన్న నువ్వు. ఎవర్రా అమ్మాయి? మీ పెంటోస్లో కొత్తగా జాయిన్ అయింది. నీకు ఇలా తెలుసురా? అంత అనుమానంగా చూడక, మనం నువ్వు కొరియర్ ఉన్నావుగా, అప్పుడు మీ అమ్మ చెప్పింది. చాలా బాగుంది కదా. కరువు వాసిపోయినట్టున్నావు, కొత్తలో కదా అలాగే ఉంటుందిలే. చూసింది చాలే, వెళ్దాం పదా, మన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వెళ్దాం వెళ్దాం. అలా అరుణ్ నన్ను ఫస్ట్ టైం చూశాడు. అరుణ్ మీ ఇంటి కింద ఉంటాడా? మా ఓనర్స్ వాళ్ళకి అబ్బాయి ఉన్నాడన్న సంగతి నాకు అప్పటిదాకా తెలియదు తెలుసా. మరి నువ్వు అరుణ్ ఫస్ట్ టైం ఎప్పుడు చూసావు? ఇప్పుడు కరెంట్ పోయిందేంటి? బయట అందరికీ కరెంట్ ఉంది, నా ఫ్లాట్లో మాత్రం కరెంట్ లేదే. హలో హలో అంకుల్. చెప్పమ్మా. రూమ్లో పవర్ లేదు, బయట అందరికీ ఉంది, నాకు మాత్రమే లేదు. అవునా? ఫ్యూజ్ పాయింట్ ఉంది, మా అబ్బాయిని పంపిస్తాను, వచ్చి చూస్తాడు. సరే అంకుల్. హా డాడీ చెప్పు. రే, పైన ఇంట్లో కరెంట్ పోయిందంట, వెళ్ళి ఒకసారి చూసిరా. పైనింట్లోనా? ఓకే ఓకే, నేను వెళ్ళి చూస్తా. హాయ్ అండి, నా పేరు అరుణ్. అదే మా ఫాదర్ కాల్ చేశారు మీకు పవర్ పోయిందని. అవునండి, నా రూమ్లో తప్ప బయట అంతా ఉంది. అయ్యో అవునా? జస్ట్ లెట్ మీ చెక్. అదే ఒకసారి మెయిన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేద్దామండి. అయ్యయ్యో, ఫ్యూజ్ లేదో ప్రాబ్లం ఉన్నట్టుందండి. టైం పడుతుందా?
టైం పడుతుందా అంటే అయ్యో రేపు మార్నింగ్ డిజైన్ ప్రెజెంటేషన్ ఉందండి, ఏదో ఒకలాగా చేసి కొంచెం ఫిక్స్ చేయరా ప్లీజ్. అయ్యయ్యో మీరు టెన్షన్ పడకండి, నేను సెట్ చేసేస్తాను. మీరేమనుకోపోతే కొంచెం వాటర్ ఇస్తారా? థ్యాంక్స్ అండి. అయ్యో పర్లేదండి. వాటర్. సరే అండి, ఇంక నేను వెళ్తాను. కాఫీ తాగుతారా? తాగుతానండి. లోపలికి రండి. మీరు కూర్చోండి, నేను కాఫీ తీసుకొని వస్తాను. ఓకే. కాఫీ. థ్యాంక్స్ అండి. మీరు టైలరా? కాదండి, ఫ్యాషన్ డిజైనర్. ఓ, మీ డ్రెస్సులు చాలా బాగున్నాయి. అదే డిజైన్స్ చాలా బాగున్నాయండి. థ్యాంక్స్ అండి. మీరేం చేస్తుంటారు? నేను సిఏ చేస్తుంటానండి. గ్రూప్స్ ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇంకా ఇంటర్న్షిప్ చేస్తూ ఫైనల్ ఎగ్జామ్ ఒక్కటి రాయాలి. అవునా, మా కజిన్ కూడా సిఏ చేస్తుంటాడండి, కానీ ఎప్పుడు చదువుతూనే ఉంటాడు. మాకు తప్పదు కదండి. ఇంకేం మాట్లాడదాం? మీరు రీసెంట్గానే ఇక్కడికి వచ్చినట్టున్నారు? అవునండి, జస్ట్ 2 months అవుతుంది అంతే. అదే అమ్మ చెప్తుంటది మీ గురించి. నేను కూడా ఆంటీతో చాలాసార్లు మాట్లాడా, కానీ మీ గురించి ఎప్పుడు చెప్పలేదే. మర్చిపోయి ఉంటుందండి. ఇలాంటివి చెప్పదు. మేబీ. కాఫీ తాగలేదు, చల్లారిపోతుంది. సారీ అండి. కాఫీ ఏంటిలా ఉంది? అది ఇందాక ఫ్యూజ్ పెట్టినప్పుడు స్విచ్చింగ్ చేయటం మర్చిపోయానండి. జస్ట్ 1 minute వచ్చేస్తాను. ఇది ఎక్కడ కాఫీ రా బాబు, కొంచెం ఉంటే పేగులు బయటకు వచ్చేసాయి. అమ్మో, కాఫీ అప్పుడే తాగేశారా? చల్లగా అయిపోద్దని చెప్పి త్వరగా తాగేశానండి. కాఫీ బాగుందా? చాలా. మీరు ఫస్ట్ టైం కాఫీ పెడుతున్నారు కదా? అవునండి. బాలేదా? చాలా బాగుందండి. నాకు ఎప్పుడన్నా కాఫీ తాగాలనిపిస్తే మిమ్మల్ని అడుగుతాను. ఇంకొంచెం ఉంది, ఇవ్వమంటారా? పర్లేదండి. ఇంక నేను వెళ్తాను, మీకు ఏదో పని ఉంది అన్నారు కదా, మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. బాయ్. బాయ్. ఇటు కాదు, ఇటు. ఇదేం కాఫీ రా బాబు. సర్లే, మనకి ఎలాగో కాఫీ పెట్టవచ్చు, మేనేజ్ చేసేద్దాం. ఈడేంటి ఇక్కడ? ఏంట్రా? ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నావురా? అదేరా, పైన అమ్మాయి ఉంది కదా, వాళ్ళ ఇంట్లో పవర్ పోయిందంటే వెళ్ళి సెట్ చేసి వస్తున్నా. ఆ పవర్ తీసి నువ్వేం చెప్పకపోయావా? చూసావా? అరే సాయి, దేవుడు మనకు అవకాశాలు ఇవ్వడు, మనమే వాటిని క్రియేట్ చేసుకోవాలి. యదవా ఫిలాసఫీలు చెప్పకు, యదవా. సర్లే, నీకు నిద్ర రావట్లేదా? నాకు వస్తుంది. బాయ్.
పట్టించుకో. హలో, సికింద్రాబాద్ అండి. అరే ఇలా లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ చేస్తే ఎలా? హలో అన్నా, హలో. క్యాబ్స్ ఏమో బుక్ అవ్వట్లేదు. ఈ డ్రెస్లో ఎంత అందంగా ఉంది. ఏంటి ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుంది. వెళ్దాం. ఏమైందండి? ఈరోజు నా డిజైన్ ప్రెజెంటేషన్ ఉందండి. టైం అయిపోతుంది. క్యాబ్స్ బుక్ చేస్తే ఏమో లొకేషన్ అడిగి క్యాన్సిల్ చేస్తున్నారు. అయ్యో, ఇప్పుడు ఎలా? ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా ఆటో స్టాండ్ ఉందా? ఈ గలి చూరు ఆటోలు దొరుకుతాయండి. థ్యాంక్ యూ అండి. పర్లేదండి. మనం లేకపోతే ఏమైపోయేదో. అవును, నా దగ్గర బండి ఉంది. తనకేమో టైం అయిపోతుంది, క్యాబ్ బుక్ అవ్వట్లేదు. అదేదో నేనే డ్రాప్ చేస్తా అంటే సరిపోయేది కదా. ఏ మట్టి బుర్రారు ఇది. ఆటో అన్నా, సికింద్రాబాద్ వస్తారా? వస్తాను మేడం, కానీ 600 అవుతుంది. సరే పదండి. ఎక్కండి. ఏంది 600? ఏంది భయ్యా, ఎలా కనబడుతున్నావు? ఆడపిల్ల అమాయకంగా ఉంది, మోసం చేద్దామనే కదా. అదేం కుదరదు. అరే భయ్, సికింద్రాబాద్ పోవాలంటే మస్తు దమ్ అవుతుంది, ట్రాఫిక్ ఉంటుంది. పోనీలేండి, పర్లేదు. మీకు తెలియదు, మీరు ఆగండి. మనం ఇలా మాట్లాడితేనే వాళ్ళు రేట్ తగ్గిస్తారు. నేను సెట్ చేస్తా కదా, మీరు ఆగండి. సరే, అదంతా కాదన్నా. చూడడానికి పిల్లలు ఉన్నోళ్ళ ఉన్నావు. నువ్వు బతకాలే, మేము బతకాలే. ఒక 150 చేసుకో, చెప్తా. అరే అవ్వదురా భయ్. ఏమొస్తుందిరా భయ్ 150 రూపాయలకి? నా ఆటోకి డీజిల్ కూడా రాదు. సరే 170 ఫిక్స్, అంతే. లేదురా భయ్, 400 చేసుకోను. పోనీలేండి, పర్లేదు. టైం అయిపోతుంది. మాట్లాడుతుంటా. లేదన్నా 170 వస్తావు రావో చెప్పు, లేదా మేము వేరే ఆటో రండి. చూసుకో, వేరే ఆటో చూసుకో. అరే అది కాదండి, వేరే ఆటో చూసుకుందాం. మీరు రండి. అది కాదండి, టైం అయిపోతుంది నాకు. ఇప్పుడు చూడండి, వాడే మనల్ని వెనక్కి పిలిచి రేట్ తగ్గిస్తాడు. 1 2 3. అంటే మా అమ్మకి ఇప్పుడు ఈ ట్రిక్ వర్కౌట్ అయ్యేదండి. ఒక్క ఆటోని కూడా పంపించేశారు. ఇప్పుడు ఒక్క ఆటో కూడా రావట్లేదు. ఏంటి ఇలా అయింది? నిత్య గారు మీరేం టెన్షన్ పడకండి, నేను డ్రాప్ చేసేస్తాను. మీరు ఎలా డ్రాప్ చేస్తారండి? అదేంటండి అలా అన్నారు? ఇంటి ముందు అంత మంచి బైక్ పెట్టుకొని. సరే అండి, కానీ కొంచెం తొందరగా డ్రాప్ చేస్తారా? షూర్, రండి. అరుణ్ గారు వెళ్తామా? వెళ్తున్నా అండి. ఎందుకండి అంత టెన్షన్ పడుతున్నారు? మీరు అసలు టెన్షన్ పడకండి, మీ ప్రాజెక్ట్ పక్కా ఓకే అయిపోద్ది. ఓకేనా? ఐ హోప్ సో. కొంచెం తొందరగా వెళ్తారా? టైం అయిపోతుంది. అసలు మీరు తొందరపడకండి, ఇది షార్ట్ కట్. ట్రాఫిక్ కూడా అసలు ఉండదు. 10 minutes ముందే అక్కడ ఉంటాం. మొత్తానికి మనోడు బండెక్కించుకున్నాడు అనమాట. ఇంతకీ ఇంటర్వ్యూకి టైంకి వెళ్ళారా? మామూలుగా ఇలా అవ్వదు. మొన్నే ఊరి నుంచి వచ్చాను కదా, బండి తీసి చాలా రోజులైంది, అందుకే ఆగిపోయింది.
నా మానాన్న నేను ఆటోకి వెళ్ళేదాన్ని, డ్రాప్ చేస్తా అన్నావు. అయినా ఎవడైనా 600కి 150 బేరం ఆడతాడా? మమ్మీ ట్రిక్ ఇంకొకసారి మమ్మీ ట్రిక్ అన్నావు. అయినా నాది బుద్ధి తక్కువ అని బైక్ ఎక్కా చూడు. మీరు టెన్షన్ పడకండి. ఓకే ఓకే అండి, ఫైన్. ఒక్క నిమిషం. హలో రే, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నా, చెప్పు. నీకు వాట్సాప్లో లొకేషన్ సెండ్ చేసా, అర్జెంట్ బైక్ తీసుకొని ఇక్కడికి వచ్చాయి. రావచ్చు కానీ బండిలో పెట్రోల్ లేదే. నేను నీకు ఆల్రెడీ ఆన్లైన్ పేమెంట్ చేశాను రా, నువ్వు పెట్రోల్ కొట్టించుకొని త్వరగా వచ్చాయి. సరే వస్తాలే. మరి సీరియల్గా డబ్బులు? రే నీ కాళ్ళు పట్టుకుంటాను రా, ప్లీజ్ రా, త్వరగా రారా. ఇంతకీ ఏంటంత అర్జెంట్ పని? నువ్వు ముందు రా, నీకే తెలుస్తుంది. హలో, వస్తున్నా. ఒక 5 minutes ఏదో ఒకలాగా మేనేజ్ చేయవా? సరే. షార్ట్ కట్ అని చెప్పి తీసుకొచ్చావు. ఇక్కడ చూస్తే ఒక క్యాబ్ బుక్ అవ్వట్లేదు, ఒక ఆటో రావట్లేదు. కానీ ట్రాఫిక్ తక్కువ చూసారా? సరే, మా ఫ్రెండ్కి కాల్ చేశాను, వచ్చేస్తున్నాడు. మీరేం టెన్షన్ పడకండి, ఆన్ ద వే దింపేస్తాను. అవునా? మీ ఫ్రెండ్ వచ్చే వరకు నేను ఆగుతానేమో. నా కోసం వాళ్ళు ఆగారు కదా. మీటింగ్కి టైం అయిపోతుంది. సారీ అండి, ఇలా అవుతుందని నేను అనుకోలేదు. హలో. Hi Nitya, when can I expect you? It's already 10 o'clock. Yeah sir, I'll be there in 5 minutes. I'm on my way. Please come fast, I have other meetings. Thank you so much. నా మొహమే చూస్తావా? అక్కడ ఆటో వస్తుంది, అది కూడా చూస్తావా? సరే అండి. అన్న సికింద్రాబాద్ వెళ్ళాలంతా 300 అన్న. ఏంది 300? ఆడపిల్ల అమాయకంగా కనిపిస్తుంది కదా అని చెప్పి. నువ్వు పో. ఓకే చేసింది చాలు. పదండి అన్న. ఏదో చేద్దాం అనుకున్నా, ఏదో అయింది. నా కర్మ. హలో, నేను వచ్చేసాను. సరే, వెయిట్ చేస్తా. ఓకే. హాయ్ సార్. Hey, ఐఎమ్ నిత్య. మీ అపాయింట్మెంట్ టైం అయిపోయింది కదా, ఇంకా ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నారు? అది ఇందాక వచ్చేదారిలో ఒక చిన్న ప్రాబ్లం, అందుకే లేట్ అయింది. సీ నిత్య, నేను మిమ్మల్ని రీజన్స్ అడగట్లేదు. మీరు నన్ను వెయిట్ చేయించినట్టు నేను మిమ్మల్ని వెయిట్ చేయాలనుకోవట్లేదు. ఐఎమ్ రియలీ సారీ సార్, బట్ ఇఫ్ యూ కెన్ జస్ట్ గివ్ మీ 5 minutes, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ మై ప్రెజెంటేషన్. సీ నిత్య, ఈ ఫీల్డ్లో టాలెంట్తో పాటు టైం సెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ డోంట్ వేస్ట్ మై టైం. థ్యాంక్ యూ. సార్, హాయ్ అండి, ప్రెజెంటేషన్ ఏమైంది? ఓకే అన్నారా? ఏమైందని అడిగితే అలా సైలెంట్గా ఉంటారేంటండి? ప్లీజ్ నన్ను ఇరిటేట్ చేయకు. ఏమైందని అడిగితే ఇరిటేట్ అంటారేంట. 2
months నుంచి వెయిట్ చేస్తున్నా ఈ మీటింగ్ కోసం. ఈ మీటింగ్ కోసం ఎన్ని కాల్స్ ఎన్ని మెయిల్స్ పెట్టానో నాకు మాత్రమే తెలుసు. ఫైనల్గా వాళ్ళు పిలిచారు, కానీ నీ వల్ల నేను వెళ్ళలేకపోయా. నేనేం చేశానండి? నేను చెప్పానా నన్ను డ్రాప్ చేయమని? నువ్వే డ్రాప్ చేస్తా అన్నావు. 10 minutesలో అక్కడ ఉంటామన్నావు. 2 hours అయింది. నా లైఫ్లో ఫస్ట్ టైం మాటలు పడ్డాను, ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. ఈ ఛాన్స్ నాకు మళ్ళీ రాదు. అది కూడా స్పాయిల్ చేసావు. అయినా నా ఇంటర్వ్యూ ఎలా వెళ్తే అది నీకెందుకు? నాకు టైం సెన్స్ లేదంట, నాకు. కానీ వాళ్ళకి చెప్పలేను కదా నీ వల్ల ఇదంతా జరిగిందని చెప్పి. నేనేం కావాలని చేయలేదు కదండి. ఎవరు ఏది కావాలని చేయరండి. ప్లీజ్ మీరు నా లైఫ్లో ఎక్కువ ఇన్వాల్వ్ కాకండి. బాయ్. అయ్యయ్యో, తను ఎందుకలా తిట్టేశారు? పాపం తనకు కూడా తెలియదు కదా అలా జరుగుతుందని. ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో అర్థం కాలేదండి. ఎవరి మీద ఉన్న కోపం తన మీద తీసేశా. పాపం ఫీలే ఉంటాడేమో కదా, నాకు అదే అనిపించింది. అందుకే. అయ్యయ్యో, తను ఎందుకలా తిట్టేశారు? పాపం తనకు కూడా తెలియదు కదా అలా జరుగుతుందని. ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో అర్థం కాలేదండి. ఎవరి మీద ఉన్న కోపం తన మీద తీసేశా. పాపం ఫీలే ఉంటాడేమో కదా, నాకు అదే అనిపించింది. అందుకే. అనవసరంగా ఎక్కువ తిట్టేశానేమో, ఫీల్ అయ్యాడేమో కదా. అయినా మరీ అంతలా తిట్టకుండా ఉండాల్సింది. ఈసారి కనిపిస్తే సారీ చెప్పేద్దాం. చెప్పు. ఏంట్రా ఇల్లు మార్చావు? అదా నైట్ ఘర్షణ మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యాలి. అదేంట్రా? అయినా నీకు ఇదంతా ఎందుకురా? అసలే నా మూడు బాలా పెట్టే. లుక్కు మార్చానంట, లుక్కు. హాయ్. ఐఎమ్ సారీ అరుణ్. మొన్నేదో ఫ్రస్ట్రేషన్లో ఉండే, అయినా నువ్వు నాకు హెల్ప్ చేద్దామనే కదా వచ్చావు. కానీ నేను అర్థం చేసుకోకుండా ఆ మేనేజర్ అలా తిట్టేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే నిన్ను తిట్టేశా. అయ్యో పర్లేదండి, నేనే కొంచెం హైపర్ యాక్టివ్గా బిహేవ్ చేశాను. నా వల్లే మీ అపాయింట్మెంట్ మిస్ అయింది. ప్లీజ్ నువ్వు అలా అనకు. ఇప్పుడే నిన్ను తిట్టా అని చాలా గిల్ట్ ఫీలింగ్లో ఉన్నా. ఆ బ్లేమ్ నువ్వు నీ మీద తీసుకోకు. అయ్యిందేదో అయిపోయింది. ఓకే అండి. అయితే మీకు ఇప్పుడు నా మీద కోపం లేనట్టేగా? లేనట్టే. అమ్మయ్యా బతికిచ్చారు. ఇంకా మొన్న మీరు తిట్టిన తిట్లకి జీవితంలో నాతో మాట్లాడాలనుకున్నాను తెలుసా. మొత్తానికి బైక్ రిపేర్ చేయించుకున్నారనమాట. అంటే ఇందాకే రిపేర్ చేయించానండి, కానీ జస్ట్ ఇప్పుడే మళ్ళీ అయిపోయింది. నీకు విషయం చెప్పనా? నా జీవితంలో నాకు సారీ చెప్పిన ఫస్ట్ అమ్మాయి మీరే. అదేంటో అందరూ ఫ్రెండ్స్ అయ్యాక గొడవ పడతారు, మనమేమో గొడవ పడి ఫ్రెండ్స్ అవుతున్నాం.
అయినా ఇప్పటి వరకు మనకు అఫీషియల్గా ఇంట్రడక్షన్స్ అవ్వలేదు కదా. సో ఐఎమ్ నిత్య, ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తుంటాను. అరుణ్, తెలుసుగా సిఏ ఎగ్జామ్స్ రాస్తుంటాను. సరే మరి అరుణ్, పనుంది, మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, బాయ్. అమ్మయ్య, డోర్ లాకే ఉందిలే. మీరు సిగరెట్స్ కూడా తాగుతారా? అంటే అది అప్పుడప్పుడు. అప్పుడప్పుడు అంటే? అప్పుడప్పుడు అంటే ఒక రోజులో అప్పుడప్పుడు అంతే. సిగరెట్స్ ఎక్కువ తాగకు, మానే. ఒక టైం వచ్చినప్పుడు మాకే మానేయాలనిపిస్తుందండి. కానీ ఎవరన్నా పట్టుబట్టి మానేయాలని చెప్పారనుకోండి, అస్సలు మానేయాలని తెలుసా? చెప్పొద్దు అంటారు, అంతేగా? అలా ఏం కాదు. అయినా ఏంటి ఇక్కడికొచ్చి సిగరెట్ కాలుస్తున్నారు? రోజు కింద బాల్కనీలోనే తాగేవానండి. కానీ ఎదురింటి ఆంటీ చూసి మా అమ్మ కాల్ చేసి చెప్పేసింది. మా అమ్మ తిట్లు భరించలేక ఇదిగో ఇక్కడికి వచ్చి తాగుతున్నా. అంత కష్టపడి కాల్చే బదులు మానేయొచ్చు కదా. చెప్పాను కదా, ఒక టైం రావాలి. ఇంకేంటండి వీకెండ్ ప్లాన్స్? ఏముందండి, కొంచెం వర్క్ ఉంది, అది చేసేసుకొని ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసి పడుకోవడమే. మీరు రోజు బయట నుంచే ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారా? మోస్ట్లీ. అప్పుడప్పుడు ఎక్స్పెరిమెంటల్ ఫుడ్ వండుకొని తింటూ ఉంటా. అవును, ఎప్పటి నుంచో బిర్యానీ కుక్ చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు ట్రై చేస్తా, మీరు తింటారా? మన కాఫీకే సగం తెచ్చా, ఇప్పుడు మళ్ళీ బిర్యానీ అంటే మన వల్ల కాదు. మీరెందుకంటే అంత కష్టపడతారు? మొన్న మీరు నాకు కాఫీ ట్రీట్ ఇచ్చారు కదా, ఇవాళ నేను మీకు డిన్నర్ ట్రీట్ ఇస్తాను. నేను బాగా కుక్ చేస్తాను తెలుసా. నైట్ మీ డిన్నర్ కిందకు వచ్చేసాను చెప్తాను. ఓకే ఓకే అండి, నైట్ డిన్నర్లో కలుద్దాం అయితే. బాయ్ బాయ్. చాలా రోజులైంది అరుణ్ ఇలా మంచిగా టైం స్పెండ్ చేసి. థ్యాంక్స్ అరుణ్. నా లైఫ్ ఇలా ఉండేది కాదు. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం, కానీ
ఎప్పుడు వయసు వచ్చేంత వరకు అమ్మాయిని చదివించి వయసు వచ్చాక పెళ్లి చేసి పంపించేయాలి అన్న మైండ్ సెట్లో ఉంటారు. 2 years నుంచి హైదరాబాద్కి వచ్చి జాబ్ చేస్తా అని అడిగితే 6 months టైం ఇచ్చి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో అని పంపించారు. మా అమ్మ హౌస్ వైఫ్. తనకి టైంపాస్ కానప్పుడు టైలరింగ్, వీవింగ్ చేస్తూ ఉండేది. చిన్నప్పుడంతా ఎక్కువ తనతోనే స్పెండ్ చేశా. మేబీ అందుకే ఏమో నాకు ఫ్యాషన్ అంటే ఇంత ఇంట్రెస్ట్. నీకొకటి తెలుసా అరుణ్, మా అమ్మకి ఎప్పటి నుంచో నేను ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని కోరిక. అందుకే ఎంత కష్టంగా ఉన్నా ఓన్లీ తన కోసం ఇంత ట్రై చేస్తున్నా. నువ్వు అనుకునేది ఖచ్చితంగా జరుగుతుంది నిత్య. ఎందుకు నవ్వుతున్నావు? మా అమ్మ కూడా ఇంతే, ఎప్పుడు ఇదే చెప్పేది. ఈ టైంలోనే కాల్ చేయాలా? అమ్మ. హలో హలో నిత్య. హలో హలో అమ్మా. హలో అమ్మా చెప్పు. వినిపిస్తుంది. హలో నిత్య. చెప్పమ్మా. నువ్వు అర్జెంటుగా మంచి డ్రెస్ వేసుకుని వీడియో కాల్ చెయ్యి ఒకసారి. సడన్గా ఏమైందమ్మా? ఎందుకు? చెప్తాను, నువ్వు ముందు వెళ్ళి రెడీ అవ్వు. ఏమైందో చెప్పు కదా. ఇప్పుడు ఈ టైంకి రెడీ అవ్వడం ఏంటమ్మా? నువ్వు ముందు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు, చెప్తాను. అమ్మా అమ్మా. అయినా ఈ టైంలో రెడీ అవ్వడం ఏంటి? ఏమో, ఆంటీకి నేను అందంగా చూడాలనిపించిందేమో సడన్గా. అందంగా చూడాలంటే నార్మల్గా కూడా వీడియో కాల్ చేయొచ్చు కదా. రెడీ అయ్యి మరీ చూడాలా? సరేలే, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు నిత్య. వెళ్ళు నిత్య. వెళ్ళు నిత్య. నిత్య, మొన్న ఒక డ్రెస్ డిజైన్ చేసి రెడీ చేయించా అని చెప్పావు కదా, ఆ డ్రెస్ వేసుకో. సరే. చాలా బాగున్నావు తెలుసా. నన్ను చూస్తావేంటి? ఆంటీకి కాల్ చేయి. హలో అమ్మా. చాలా బాగున్నావు నిత్య ఈ డ్రెస్ లో. ఏమైందే నీకు సడన్ గా? చెప్తాను కదా, ఆగు. నిత్య, నీకు జగదీష్ మామయ్య గుర్తున్నాడా? వాళ్ళ అబ్బాయి హరితో నాన్న నీకు పెళ్లి చూపులు అరేంజ్ చేశాడు. అబ్బాయి యుఎస్ లో ఉన్నాడు, అందుకే ఈ టైంలో చేయిస్తున్నాను. అమ్మా అమ్మా. ఇదిగో అబ్బాయి కనెక్ట్ అవుతున్నాడు, మాట్లాడు. అమ్మా
పిచ్చా ఏంటివన్నీ సడన్ గా? నేను మాట్లాడను. అమ్మా హాయ్ నిత్య. హాయ్. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. ఓకే బాయ్ నిత్య. ఓకే బాయ్. అరుణ్, అనిత్య, ఎందుకలా వెళ్ళిపోయావు? నాకు కొంచెం పనుంది, నేను తర్వాత కలుస్తాను నిత్య. అరుణ్, విద్య, నీకు జగదీష్ మామయ్య గుర్తున్నాడా? హా, వాళ్ళ అబ్బాయి హరితో నాన్న నీకు పెళ్లి చూపులు అరేంజ్ చేశాడు. ఏమైంది అరుణ్? నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుందా? ఏంటిదంతా? ఏం కాలేదు నిత్య, లైట్ తీసుకో. లైట్ తీసుకో ఏంటి? సడన్ గా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? అర్థమవుతుందా? అడిగేది నిన్నే అరుణ్, చెప్పు. నేనేమన్నా నిన్ను హర్ట్ చేశానా? తెలియకుండా ఒకవేళ హర్ట్ చేసుంటే ఐఎమ్ సారీ అరుణ్. నువ్వేం చేయలేదు నిత్య, సారీ చెప్పకు. మరి ఇంకేంటి నీకు నాతో ప్రాబ్లం? ఎందుకు ఇలా ఉంటున్నావు? చెప్తున్నా కదా నిత్య, నీ వల్ల ఏం కాదు, లైట్ తీసుకో. సరే, లైట్ తీసుకోవాలి కదా, లైట్ తీసుకుంటా. అయినా నువ్వు ఎట్టుపోతే నాకెందుకు? ఇలా సిగరెట్లు తాగుకుంటూ కూర్చో. ఇంకొకసారి అడగను. ఏమైంది అని అడగడం కూడా తప్ప? ఇంకొకసారి అడిగితే అప్పుడు చెప్పు. ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు, ఫస్ట్ టైం నీకే చెప్తున్నా. ఇప్పటికీ చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేనేమో. నిత్య, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మొత్తానికి అరుణ్ ప్రపోజ్ చేస్తాడనమాట. హా, అవును. అవును, ఇంతకు అరుణ్ ప్రపోజ్ చేస్తే మీరేం చెప్పారు? ఓకే చెప్పేశారు అప్పుడే? కొంచెం కష్టమైన అబ్బాయిలు డేట్ చేసి ఐ లవ్ యూ అని చెప్పేస్తారు. కానీ మా అమ్మాయిలకు అలా కాదు. చాలా అంటే చాలా అడ్డొస్తాయి కొన్ని చెప్పాలంటే. అంటే మీరు అరుణ్కి ఎస్ చెప్పలేదా? లేదు, అసలు అప్పుడు అరుణ్ ప్రపోజ్ చేస్తాడనే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పైగా ఇంట్లో నుంచి పెళ్లి చూపుల ప్రెషర్. అందుకే ఆ సిచ్యువేషన్లో ఏం చెప్పాలో అర్థం కాలేదు. తర్వాత ఏం జరిగింది? నిత్య, 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 ఇప్పుడు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నేనేం నిన్ను అవాయిడ్ చేయట్లేదు అరుణ్. సారీ నిత్య. నిత్య, అలా మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? ఏం మాట్లాడమంటావు అరుణ్? నేను ఎదురుపడినా మాట్లాడలేదు, నా కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు,
నువ్వు మాట్లాడలేనంత పెద్ద తప్పు నేనేం చేశాను నిత్య? నువ్వు తప్పు చేసావని నేను చెప్పానా? మరి ఇంక నీ ప్రాబ్లం ఏంటి నిత్య? ఏంటో చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది. నిన్నొకటి అడుగుతా, చెప్పరుణ్. నువ్వు సీఏ చూస్ చేసుకుంటా అంటే మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? చెప్పరుణ్, నువ్వు సీఏ కెరియర్ ఆప్షన్గా చూస్ చేసుకుంటా అంటే మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? ఏమనలేదు, నీ ఇష్టమని అన్నారు కదా. కనీసం నాకు ఆ కెరియర్ ఆప్షన్ కూడా ఇవ్వలేదు. అలాంటిది మా నాన్న నొప్పించి ఇంత దూరం రావడానికి నేనేమేం చేశానో నాకు మాత్రమే తెలుసు. అందుకే నువ్వంటే ఇష్టం అని చెప్పినా కూడా నేనేం చెప్పలేకపోయా అరుణ్. నేనే కాదు, ఆ పొజిషన్లో ఎవరున్నా ఏం చెప్పలేరు. ఎందుకంటే ఆ ఫ్రీడమ్, ఆ ఆప్షన్ రెండూ నాకు లేవు కాబట్టి. ప్లీజ్ అరుణ్, నా వెంట తిరిగి నీ టైం నా టైం రెండూ వేస్ట్ చేయకు. నిత్య. నిత్య ఏంటరుణ్, నీ ప్రాబ్లం ఏంటి అసలు? నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా అదొక్కటి చెప్పు చాలు. ఏమో అరుణ్, నాకు తెలీదు. తెలీదంటే ఏంటి నిత్య? అరుణ్, ఈ టైంలో నన్ను డిస్టర్బ్ చేయకు. ఆల్రెడీ ఒకసారి నీ వల్ల నా ఇంటర్వ్యూ పోయింది. మళ్ళీ మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ చేయకు ప్లీజ్. నన్ను వదిలేసే. నిత్య. నిత్య హలో హలో, బ్రోకర్ గారేనా మాట్లాడేది? రైట్, బ్రోకర్ ఏంట్రా బ్రోకర్? నీ అబ్బా, నేను మ్యాట్రిమోని ఎంప్లాయీని. రెండొకటే కదండి. సర్లే, నీకేం కావాలో చెప్పాడు. నేను ఒక అమ్మాయిని లవ్ చేశానండి. మీరే ఎలాగోలా కలపాలి. హాయ్. ఓ అవునా, సరే అయితే వాళ్ళ అమ్మ నాన్న డీటెయిల్స్ అవి పంపించు, నేను మాట్లాడతా. అలాగే వాళ్ళ ఆయన డీటెయిల్స్ కూడా పంపుతాను, ఒకసారి మాట్లాడేసండి. రై 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 రై, ఎవడరా నువ్వు? నీ అంకమ్మ చెత్తనాయన. రై, ఎదవలందరూ నాకే తగులుతారు. ఏమైంది మావయ్య? ఏముంటది, ఊర్లో ఉన్న ఎదవలందరూ నాకే ఫోన్ చేస్తారు. అరే, నేను మ్యాట్రిమోనీలో ఎంప్లాయీని రా. బ్రోకరు బ్రోకరు బ్రోకర్ అంటారేంటో నాకు అర్థం కాదు. సర్లే, ఆ బ్యాగ్ ఇలా ఇవ్వు. అయినా నువ్వేంటి ఇంత సడన్గా వచ్చావు? ఏ రాకూడదా? బా అలా కాదు మావయ్య, మామూలుగా అడిగాను. సర్లే గాని, నువ్వు అదేదో ఎగ్జామ్స్ రాస్తున్నావు కదా, పాస్ అయ్యేవా లేక ఇంకా రాస్తున్నావా? అయిపోయింది, ఇంకా రిజల్ట్స్ ఒక్కటి రావాలి. నువ్వు పాస్ అయ్యి ఓ మంచి జాబ్ కొడితే నీకు మంచి పెళ్లి సంబంధం సెట్ చేస్తా. కావాలంటే నువ్వు రెండో పెళ్లి చేసుకో, నాకు టైం వచ్చినప్పుడు నేను చేసుకుంటాను. నేను రెండో పెళ్లి? నాకంత అదృష్టం లేదులేరా. సర్లే గానీ, అమ్మ నాన్న ఎప్పుడు వస్తున్నారు? వస్తారు ఇంకో 10 days లో. వాటర్ ఏమైనా కావాలా? వాటర్ ఏం వద్దు కానీ, లోపల సిస్టమ్ అంతా కొంచెం డిస్టర్బింగ్ గా ఉంది. బాత్రూమ్ రైట్ సైడ్ ఉంది. ఓకే కానీ, బాత్రూమ్ సిగరెట్ కొట్టొచ్చా? ఓకే. హలో హలో నిత్య. అమ్మా చెప్పు. ఎక్కడున్నావమ్మా? చిన్న పనుంటే బయటికి వచ్చా అమ్మా, చెప్పు. తిన్నావా? తిన్నాను. అదే అమ్మా, మొన్న జగదీష్ మావయ్య వాళ్ళ అబ్బాయితో మాట్లాడావు కదా, ఆ అబ్బాయికి ఏం చెప్పావు? అమ్మా నిత్య, హలో. అమ్మా, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదమ్మా, నీకు తెలుసు కదా. నువ్వే లాగోలాగా నా అన్నకు చెప్పు. అరే, మంచి సంబంధం నాన్న. అయినా అంత దూరం వెళ్ళి కష్టపడాల్సిన అవసరం ఏముందమ్మా నీకు? అమ్మా, నాకు నచ్చిన పని నేను చేస్తున్నా. అలా పెళ్లి చేసుకొని ఇంట్లో ఉండడం కన్నా ఇలా కష్టపడడం చాలా బెటర్. నువ్వే నాన్నకు చెప్పు. నీ లైఫ్ బాగుంటుందనే కదమ్మా చెప్తున్నావు. అమ్మా, రేపు ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు. అలాంటిది నా లైఫ్ బాగుంటుందని మీరెలా చెప్పగలుగుతున్నారు? నాకు నచ్చిన పని ఇక్కడ వదిలేసి ఇంట్లో పనులు చేసుకుంటూ కూర్చుంటే నేను హ్యాపీగా ఉంటానని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఏమో నిత్య, నేను చెప్పాల్సింది నేను చెప్పాను. ఇక నువ్వు మీ నాన్న మాట్లాడుకోండి. సరే అమ్మా, నాన్నతో నేనే మాట్లాడుకుంటానులే. బాయ్. అలా కాదు నిత్య, నేను చెప్పేది.
ఇందులో ఏముంది? ఏమీ లేదు. ఇందులో ఛే, ఇంట్లో ఒక్క సామాన్ కూడా లేదేంటి? అసలు ఇంట్లో ఎలా ఉంటున్నాడు వీడు? ఛే, ఇది వంట రూమా స్టోర్ రూమా? రే అరుణ్, 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 ఏమైంది మావయ్య? ఏమవడం ఏంట్రా? అరే, ఇంట్లో ఒక పాల ప్యాకెట్ లేదు, కాఫీ ప్యాకెట్ లేదు. అసలు ఎలా ఉన్నావురా ఇంట్లో? నీకేం కావాలి చెప్పు. కాఫీ కావాలి. ఎదురు టీ కొట్టుంది, తాగుదాం పద. మరి ఫుడ్ ఆర్డర్ పెడతాలే మావయ్య, పద. ఇంట్లో తినడం మానేసేవేంట్రా? అరుణ్, నాకెందుకు జాయింట్ బిర్యానీ తినాలనుందిరా. జాయింట్ బిర్యానీతో పాటు 2 బీర్లు కూడా ఆర్డర్ చేయరా, ఎందుకంటే తాగి చాలా రోజులు అవుతుంది. హలో, ఎవరు నువ్వు డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేస్తున్నావు? మావయ్య, తన నిత్య మనం పెంట్ హౌస్లో రెంట్కుంటుంది. ఓహో, ఓకే ఓకే. ఏం చేస్తుంటావు నువ్వు? ఫ్యాషన్ డిజైనర్ మావయ్య. ఎవరమ్మా మీది? విజయవాడ. మీరు బయలుదేరండి. క్వశ్చన్లు అక్కడ, ఆన్సర్లు ఇక్కడ. పద, ఏదో తేడా ఉంది. ఏంటి లవ్వా? లవ్వా? ఏం మాట్లాడుతున్నావు మావయ్య? రేయ్, నేను ఎన్ని పెళ్ళిళ్ళు సెట్ చేసి ఉంటాను. అబ్బాయి ఫేస్ చూసి వాడికి అమ్మాయి మీద ఏ ఫీలింగ్ ఉందని నేను చెప్పగలను. నా దగ్గర సొల్లేస్తున్నాడు. రేయ్, నేను మీ అమ్మకి ఏం చెప్పను. పర్లేదు చెప్పు. నిత్య గారు ఆగండి. నిత్య గారు, మీరేం టెన్షన్ పడకండి, నేను డ్రాప్ చేసేస్తాను. మీరు ఎలా డ్రాప్ చేస్తారండి? అదేంటండి అలా అన్నారు? ఇంటి ముందు అంత మంచి బైక్ పెట్టుకొని. సరే అండి, కానీ కొంచెం తొందరగా డ్రాప్ చేస్తారా? షూర్, రండి. హాయ్ అండి, ప్రెజెంటేషన్ ఏమైంది? ఓకే అన్నారా? ఏమైందని అడిగితే అలా సైలెంట్గా ఉంటారేంటండి? 2 months నుంచి వెయిట్ చేస్తున్నా ఈ మీటింగ్ కోసం. ఈ మీటింగ్ కోసం ఎన్ని కాల్స్, ఎన్ని మెయిల్స్ పెట్టానో నాకు మాత్రమే తెలుసు. ఫైనల్గా వాళ్ళు పిలిచారు, కానీ నీ వల్ల నేను వెళ్ళలేకపోయా. నేనేం చేశానండి? నేను చెప్పానా నన్ను డ్రాప్ చేయమని? నువ్వే డ్రాప్ చేస్తా అన్నావు. 10 minutesలో అక్కడ ఉంటామన్నావు. 2 hours అయింది. నా లైఫ్లో ఫస్ట్ టైం మాటలు పడ్డాను, ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. అది మావయ్య జరిగింది. అయినా అల్లుడు, నువ్వెందుకో ఆ అమ్మాయికి తొందరపడి ప్రపోజ్ చేసావనిపిస్తుందిరా. లేకపోతే ఏంట్రా, అమ్మాయికి పెళ్లి చూపులే కదా, ఏదో రేపే పెళ్ళి అన్నట్టు వెళ్ళి తొందరగా ప్రపోజ్ చేసావు. రే, అమ్మాయితో ఇంకొంచెం టైం స్పెండ్ చేసి ఇద్దరు బాగా ఒకరినొకరు అర్థం చేసుకుని అప్పుడు ప్రపోజ్ చేస్తుంటే ఆన్ ది స్పాట్ ఒప్పుకునేది. అదంతా కాదు మావయ్య, ఇప్పుడేం చేయాలి చెప్పు? తను నాతో మాట్లాడట్లేదు, కనీసం నా వైపు కూడా తిరిగి చూడట్లేదు. ఏం లేదురా, అమ్మాయికి ఇంకొంచెం టైం ఇవ్వు. ఈసారి అమ్మాయిని కలిసి హడావిడిగా కాకుండా నెమ్మదిగా నీ ప్రేమను ఎక్స్ప్రెస్ చెయ్యి. అండ్ నీకు అనిపించింది ట్రూగా చెప్పు, ఖచ్చితంగా అమ్మాయి అర్థం చేసుకుంటుంది. సరే మావయ్య, ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాను. రేయ్ 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 రేయ్, మాట్లాడమంటే ఇప్పుడు కాదురా. ఛే, వీడికి తొందర ఎప్పుడు తగ్గుతుంది ఏంటో. హలో నాన్న. నిత్య చెప్పు. నాన్న, నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నాన్న. చూడు నిత్య, నేను నువ్వు అడిగిన టైం ఇచ్చాను, నీకు ఇంకా ఎక్కువ టైం కూడా లేదు. ఎన్ని రోజులు నువ్వు చెప్పినట్టే మేము విన్నాం, అందుకే నువ్వేం చేసినా సైలెంట్గా ఉన్నావు. కానీ నాన్న, అది నీకు పెళ్లి చేసి పంపించడం మా రెస్పాన్సిబిలిటీ, అది మాకు భారం కాకుండా చూసుకో నిత్య. నాన్న, నా మాట
నిత్య ఐఎమ్ సారీ, నేనే కొంచెం టైం ఇచ్చి ఉండాల్సింది. అయినా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే కొంచెం టైం పడుతుందని నాకు అర్థమైంది. నువ్వు ఇన్ని రోజులు నీ ప్రాబ్లమ్స్, మీ ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్సే చెప్పావు తప్ప నేనంటే ఇష్టం లేదని ఎప్పుడు చెప్పలేదు. నేనంటే నీకు ఇష్టం నాకు తెలుసు. నిత్య, నువ్వంటే నాకు చాలా ఇష్టం నిత్య. ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాలనుకున్నాను, కానీ ఆ రోజు నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? పదే పదే అదే చెప్తున్నావు. ఇప్పుడు చెప్తున్నా విను, నాకు నువ్వు అంటే ఇష్టం లేదు. అర్థమవుతుందా? రే మామగా, ఏంటి రీనా? అవునరా మాయా. ఏంటి నా మానా నీ నిత్యాకి ప్రపోజ్ చేసుంటే నువ్వొచ్చి అడ్డమైన సొల్లంతా చెప్పి చేయి, ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయి, ట్రూగా చేయి అని చెప్పి పంపించావు. ఇప్పుడేమో ఆ పిల్ల ముఖం మీద నువ్వంటే ఇష్టం లేదురా అని చెప్పి పంపించింది. అంటే అల్లుడు ఇప్పుడు జీవితంలో ఆపే అంతే. ఇంకోసారి జీవితం మట్టి మశానం ఉన్నావు అనుకో, మావా మంచిగా ఉండదు. అల్లుడు అది కాదల్లుడు, నీకేం తక్కువ? అందగాడివి నువ్వు అంటే లైన్లో వస్తారు అమ్మాయిలు. ఏది మావా లైను కనబడట్లేదే? అడ్డమైన సొల్లు చెప్పరా అంటే ముందుంటావు. ఎలా చెప్పాలి? అల్లుడు, లవ్ అంటే ఏంటి? ప్రేమని నువ్వు సరిగ్గా డీల్ చేయలేదురా. అమ్మోడు మళ్ళీ మొదలెట్టు. ఇప్పుడు ప్రేమని డీల్ చేయాల్సిన విధానం వేరేగా ఉంటది. అయినా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావురా? నీకు ఈ మావయ్య ఉన్నాడురా, నువ్వేం టెన్షన్ పడకు. నీకు అన్నీ నేను సెట్ చేస్తా కదా. నువ్వు ఇదేంటి ఒకటే బిరిగి పడిపోయాడు? బ్లడీ బిగినర్స్ ఫెలో. ఒక ఐడియా. హలో అక్క, బావగాడు ఉన్నాడా? ఒకసారి అడిగి ఫోన్ ఇవ్వు. చెప్పరా బావా, మన పెంట్ హౌస్లో ఒక అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న నెంబర్ కావాలి నాకు. వాళ్ళ నాన్న నెంబర్తో నీకేం పనిరా? దేనికంటే అరే అమ్మాయి చూడు ఎంత బాగుంటుంది. అమ్మాయికి ఒక మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చా. ఆ సంబంధం చూస్తే మీరు షాక్ అయిపోతారంతే. ముందే నువ్వు నెంబర్ పంపించు బావా. కదా సోది పెడా. అల్లుడు, నీ లైఫ్ని ఫ్లిప్ చేస్తా. ఇంత తల తిరుగుతుందంటారా బాబు? నిత్య, 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 మావయ్య, మావయ్య,
నిత్య రూమ్లో లేదు. రూమ్ అంతా ఖాళీగా ఉంది. నాకేమైందో అర్థం కావట్లేదు మావయ్య. సారీ రాలుడు. సారీయా? దేనికి? అంటే మీ ఇద్దరి గురించి మాట్లాడదామని వాళ్ళ ఇంటికి కాల్ చేశాను. అది కాస్త రివర్స్ అయింది. ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదురా. సారీరా. కనీసం ఎక్కడికి వెళ్ళిందో అదేనా చెప్పిందా? తెలీదురా. నేను వచ్చేసరికి కీస్ కింద ఉన్నాయి. మీ అమ్మకి వికెట్ చేస్తున్నట్టు చెప్పినట్టుంది. అందుకే వాళ్ళు నాకు కాల్ చేసి కీస్ పిక్ చేసుకోమన్నారు. హలో. చెప్పే. నా డిజైన్ సెలెక్ట్ అయిపోయాయి భవ్య. కంగ్రాట్స్. ఈ ఛాన్స్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. థ్యాంక్స్ రిఫర్ చేసినందుకు. పర్లేదులేవే. సరే సరే మరి వచ్చి మాట్లాడతా. బాయ్. బాయ్. నిత్య నిత్య మళ్ళీ ఎందుకు వచ్చావు అరుణ్? నిత్య మా మామయ్య చేసినాక నాకేం సంబంధం? ఆయన చేసినాక నన్ను బ్లేమ్ చేయకు ప్లీజ్. నువ్వు మీ మామయ్య చేసిన పనికి మా ఇంట్లో నన్ను బ్లేమ్ చేశారు. నువ్వు కాల్ చేసిన టైంకి మా అమ్మ ఫోన్ లిఫ్ట్ చేసింది కాబట్టి నేను ఇంకా ఇక్కడున్నాను. అలా కాకుండా మా నాన్న ఫోన్ లిఫ్ట్ చేసుంటే ఎలా ఉండేదో తెలుసా? 2 పీకి మరీ ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళేవాడు. ఆ రోజు నైట్ నువ్వు బాగానే తాగి పడిపోయావు, కానీ మా అమ్మని కన్విన్స్ చేయడానికి నాకు మొత్తం నైట్ పట్టింది. చాలు అరుణ్, నీ వల్ల నాకు ఇంకా ప్రాబ్లమ్స్ చాలు. ప్లీజ్ నన్ను వదిలేసే. సారీ నిత్య, నేను ఎప్పుడు నేను ఇంటెన్షనల్గా హర్ట్ చేయాలని అనుకోలేదు నిత్య. ఎవరు ఎవరిని ఇంటెన్షనల్గా హర్ట్ చేయరు అరుణ్, కానీ ఇలా నీలా హర్ట్ చేస్తారు. సారీ నిత్య. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? అయిందేదో ఎలాగో అయిపోయింది. నువ్వు సారీ చెప్తే మాత్రం ఇదంతా ఆగిపోతుందా ఏంటి? నా వల్ల నీకు, నీ వల్ల నాకు ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. చాలు, వదిలేసే. మనిద్దరికి ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు అరుణ్. నిత్య నిత్య చెప్పా కదా నా వెనక రావద్దని. ప్లీజ్ అరుణ్. ఏయ్, నీ వెనక తిరిగి నాకేం పని పట్టలేదనుకుంటున్నావా? నీ అమ్మ నువ్వంటే నాకు ఇష్టమే. నిజం నిత్య, నువ్వంటే నాకు పిచ్చి. ఇప్పటివరకు ఈ మాట ఏ అమ్మాయికి చెప్పలేదు, ఏ అమ్మాయి వెనకాల తిరగలేదు కూడా. నిన్ను ఎలా ఇంప్రెస్ చేయాలో తెలియక ఏదేదో చేసేవాడిని. నేను ఒకలా అనుకుంటే అది ఇంకోలా జరిగేది. ప్రతిసారి నువ్వు నా మీద కోపం చూపించినా, అరిచినా కూడా నేనేమనకపోవడానికి రీజన్ అదే. ఎక్కడ నువ్వు నాకు దూరం అయిపోతావా అని. కానీ ఇప్పుడు అదే జరిగింది. ప్లీజ్ నిత్య, వచ్చేసేయ్. నేనెప్పుడు ఈ విషయం నీకు చెప్పొద్దనుకున్నా అరుణ్, కానీ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. నాకు నువ్వు అంటే చాలా ఇష్టం అరుణ్. నేను ఎప్పుడు నీకు పడిపోయానో తెలీదు. నీ ఇన్నోసెన్స్, నేను ఫస్ట్ టైం రాగానే నువ్వు నాతో మాట్లాడడానికి ట్రై చేసినవే, ఇవన్నీ నాకు తెలుసు అరుణ్. నువ్వు ఏమేం చేసావో నాకు అన్నీ తెలుసు. మా అమ్మ కాల్ చేసినప్పుడు పెళ్లి చూపులంటే నువ్వెంత హర్ట్ అయ్యావో అది కూడా నాకు తెలుసు. కానీ నీకన్నా ఎక్కువ నేను హర్ట్ అయ్యా అరుణ్. నిన్నెలా మర్చిపోతా అరుణ్? నువ్వు నా ఫస్ట్ లవ్ రా. కానీ మన ఇద్దరికి ఇది వర్కౌట్ కాదు అరుణ్. పదే పదే నిన్ను హర్ట్ చేయడం, నేను హర్ట్ అవ్వడం, ఇదంతా వద్దు అరుణ్. ఆపేద్దాం ప్లీజ్. నన్ను వదిలేసే. నిత్య,
అది జరిగింది. అలా అరుణ్తో గొడవపడి ఇక్కడికి వచ్చేసాను. కాదు, రావాల్సి వచ్చింది. ఏంటి సైలెంట్ అయిపోయారు? ఏం లేదు, ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నారు? అరుణ్ మైండ్లో ఏం రన్ అవుతుందని చెప్పి ఆలోచిస్తున్నాను. మీరు మీ ఫీలింగ్స్ని అరుణ్ చెప్పిన తర్వాత కూడా అరుణ్ ఒక మాట కూడా మాట్లాడలేదు. కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదు. అదే వేరే వాళ్ళు అయ్యి ఉంటే దొరికిందే ఛాన్స్ కదని చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. మీరు మీ లైఫ్లో మీ కెరీర్ కోసం ఇండిపెండెంట్గా ఉండడానికి చాలా అంటే చాలా ఫైట్ చేశారు. అలాంటిది ఎందుకు అరుణ్ విషయంలో గివ్ అప్ ఇచ్చారు? అరుణ్కి మీరంటే ఇష్టమే, కానీ మీకు అరుణ్ అంటే అంతకన్నా ఎక్కువ ఇష్టం. మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారంటారా? మీరు మీ కెరీర్ విషయంలోనే కాంప్రమైజ్ అవ్వకుండా ఇంట్లో గొడవపడి మరి వచ్చారు. అలాంటిది లైఫ్ పార్ట్నర్ విషయంలో అవ్వరనే అనుకుంటున్నాను. నాకు తెలిసి అరుణ్కి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడు. ఏం డెసిషన్ తీసుకున్నా మీరే తీసుకోవాలి. నిత్య, క్యాబ్లో వెళ్ళండి. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. అందరికీ కరెంట్ ఉంది, మా ఇంట్లోనే లేదేంటి? నేను ఈ మాట ఇప్పటికి చెప్పకుంటే ఇంకెప్పటికీ చెప్పలేనేమో అరుణ్. చిన్నప్పటి నుంచి నేను దేనికోసం ఫైట్ చేయలేదు, నా కెరియర్ కోసం తప్ప. అంతే కదా, మనకు నచ్చిన దానికోసమే మనం ఇంతలా ఫైట్ చేస్తాం. అలాంటిది నువ్వంటే ఇంత ఇష్టం పెట్టుకొని ఫైట్ చేయలేనా అనిపించింది. అందుకే ఇప్పుడు చెప్తున్నా, నాకు నువ్వంటే చాలా ఇష్టం అరుణ్. ఇప్పటికీ విషయం నేను నీకు చెప్పకుంటే ఇంకెప్పుడు చెప్పలేనేమో. ఆ రిగ్రెట్ నాకు లైఫ్ లాంగ్ వద్దు. అందుకే ఇప్పుడు చెప్తున్నా, ఐ లవ్ యూ అరుణ్. ఐ లవ్ యూ టూ నిత్య. అలా అర్థం చేసుకోవడానికి నీకు ఇంత టైం పట్టిందా? టైంకి పవర్ కూడా పోయింది. అవును, నువ్వు నన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు పవర్ పోయింది, ఇప్పుడు పవర్ పోయింది. ఫ్యూజులు తీయడం మీకే కాదు, మాకు కూడా వచ్చు. అంటే ఇది నీ పనా?